అర్థం? ఓకే, డోంట్ గో ఆఫ్టర్ బ్లెస్సింగ్స్. ప్రభువా నాకు ఇది ఇవ్వు, నాకు ఇది ఇచ్చు, నాకు మగ పిల్లోడినే ఇవ్వు. ఆపే. అర్థమవుతుందా? యు ఆర్ ఎ బ్లెస్సింగ్. దేవుడు నీకు చెడు అనేది తన ఆలోచనలో కానీ, క్రియలో కానీ, తలంపులో కానీ నీకు రావద్దు అంటున్నాడు. ఆయన దగ్గర అసలు లేదు, యేసుక్రీస్తుని చంపేసిన తర్వాత. అర్థమవుతుంది కదా? సో ఐఎమ్ బ్లెస్డ్. ఓకే, మరి అనింది, ఓ నేను ఆయన పుట్టి కనిన తర్వాత నన్ను ధన్యురాలు అందరూ. అర్థమవుతుందా? నువ్వు ధన్యుడు అంటారు. ఓకే, యేసుక్రీస్తుని చూసారు, నువ్వు పుట్టిన స్థానములు ధన్యములైనవి. ఇంకా ఆయన చూడు, అబ్బా నువ్వు ఎంత బ్లెస్డ్, అబ్బా మీరు ఎంత అదృష్టం. మన పేరు అది, మరి చెప్పొద్దా అందరూ? అర్థమవుతుందా? సో ఆ సిల్లీ స్టేట్ తీసేయండి మైండ్లోంచి. నాకేదో జరిగింది కాబట్టి బ్లెస్డ్. కళ్ళు మూసుకుని తండ్రి, నీ నామము నిమిత్తం, నీ ప్రేమ నిమిత్తం నీ కుమారుణ్ణి పంపి తన శరీరమందు మా సమస్త శిక్ష, బలహీనత, మా ప్రతి శాపం, ప్రతి పాపం అతని మీద మోపి మమ్మల్ని ప్రతి దాని నుండి విమోచించావు. నీ నీతికి, నీ రాజ్య వారసులుగా మమ్మల్ని చేసావు. నిన్ను దీవించు వారిని దీవించదు, నిన్ను శపించు వారిని శపించదు. నీ నామమును ఆశీర్వాదంగా చేసేది నాన్న. కాబట్టి ఆ వాగ్దానాలన్నీ మావి. ఆ వాగ్దాన రూపానికి మమ్మల్ని నువ్వు మారుస్తున్నావు. అందుకే నువ్వు దేవుని కుడి పక్కన కూర్చొని ఉన్నావు. మా ప్రతి వాగ్దానాలు క్రీస్తులో ఆమేన్ చేసావు, వాటిని నెరవేర్చావు. వాటిని మేము స్వతంత్రించుకోవడానికి మమ్మల్ని ఈ పాతలో పెట్టావు. కనుక తండ్రి, వాళ్ళు ఏ ప్రాబ్లమ్స్ నుంచి వెళ్తున్నారు వాళ్ళను దర్శించమని, ప్రతిదీ నువ్వు వాళ్ళకి సాల్వ్ చేసావు. మాకు సమస్యలు లేవు, సొల్యూషన్స్ ఉన్నాయి. మాకు ఏ విధమైన అలజడి లేదు. నువ్వు సమస్తం సమాధానం కలుగును గాక అని ప్రకటించావు. కాబట్టి మా గురించి నువ్వు ఏది అన్నట్లేదు. మేము బహుగా ఫలించడం వలన నా తండ్రి కనపరచబడినాను. మీరు ఫలించి అభివృద్ధి చెందటానికే నేను మిమ్మల్ని ఏర్పరచుకొని ఉన్నాను. మీరు నన్ను ఏర్పరచుకుని, మీరు బహుగా ఫలించుటకు నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. అంటే బ్లెస్సింగ్ ఈజ్ ఎ ఫ్రూట్. అది మాలోంచి నువ్వు తీయాలనుకుంటున్నావు. నీ అభిషేకం ద్వారా మాలో నాటావు. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి నీ దీవెనలో, నీ ఆశీర్వాదంలో ఫలించున్నట్లు అనేకులకు నీ మేలు, నీ కుమారుని మంచితనం, ప్రేమ, తన ఐశ్వర్యం పరిచయం చేయనట్లు ఒక గొప్ప బ్లెస్డ్ స్టేట్కి నీ సంఘాన్ని నడిపించమని, ప్రతి వ్యక్తి కాళ్ళ కిందకు వాళ్ళ శత్రువులను తీసుకొని రమ్మని, ప్రతి అపవాది సంబంధమైన వాళ్ళ కాళ్ళ కిందకు తీసుకొని రమ్మని, ప్రతి విషయంలోనూ వాళ్ళకి విక్టరీ, సమాధానం నువ్వు అనుగ్రహించమని, వారు ఎదుటిన్న ఇరుకు మార్గములన్నింటినీ తండ్రి విశాలపరచమని, ప్రతి త్రోవని నువ్వు స్ట్రైట్ చేయమని తండ్రి, సరళము చేయమని, వాళ్ళ జర్నీలో ప్రభువా నీ యందు విశ్వాసం ఉంచి నువ్వు ఇచ్చిన ప్రతి దీవెన, ఆ బ్లెస్సెడ్నెస్ స్టేట్ని పరిపూర్ణంగా పర్ఫెక్షన్లోకి వాళ్ళు వెళ్ళటానికి వాళ్ళ స్థాయిని నువ్వు పెంచమని, వాళ్ళ లెవెల్స్ని నువ్వు మార్చమని, ఇంకొక కొత్త స్థాయిలో నిన్ను, నీ కృప, నీ విశ్వాసం, నీ మహిమ అనుభవించలాగున వాళ్ళ ఆత్మీయతను లేవనెత్తమని నా ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.